సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకుందాం, కాలనీ వాసుల ఆరోగ్యాన్ని కాపాడుదాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్బవతి నరసింహ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పోచారం 8వ డివిజన్ నారాపల్లి మహాలక్ష్మీపురం కాలనీ సి సెక్టార్ లోని ప్లాట్ నెంబర్ 17-18 నందు ప్లాట్ల యజమానులు 2 సెల్ టవర్లను ఈ సెల్ టవర్ ప్లాంట్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సెల్ టవర్లను ఏర్పాటు చేయడం వలన ప్రజలకు అనేక రకాల జబ్బులు, ఇబ్బందులు పాలవుతారని, క్యాన్సర్లు మరియు అనారోగ్యాలు పాలు కావచ్చును. కావున మహాలక్ష్మీపురం కాలనీ ప్రజలు అందరూ ఐక్యమత్యంగా కలిసి వచ్చి సెల్ టవర్ నిర్మాణం చేపట్టే స్థలం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సెల్ టవర్ ఏర్పాటు చేసే ప్లాట్ యజమానితో మాట్లాడి ప్లాట్ ఓనర్ పరశురాం, ఈ టవర్ వల్ల మా లక్ష్మీపురం 5 సెంటర్లలో ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేయనని, నా ప్లాట్ లో సెల్ టవర్ నిర్మాణానికి నేను అంగీకరించనని ఈ సందర్భంగా అందరి సమక్షంలో తెలియజేశారు. జియో టవర్ నిర్వాహకులు వారికి కూడా సూచనలు చేయడం జరిగింది. ప్రాంతంలో మాకు ఎవరూ సహకరిస్తలేరు, అందుకు మా పై అధికారులకు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ అక్రమ్ అలీ, రాజిరెడ్డి, బాసురారావు, అంజయ్య, శ్రీనివాస్ రెడ్డి, అబ్బవతి నరసింహ, ప్రమోద్ రెడ్డి, రవీందర్, హరికృష్ణ, సాగర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రిటైర్డ్ టీచర్ అంజయ్య చారి మరియు కాలనీ వాసులు, మహిళలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. వర్క్ స్టార్ట్ చేయలేదు సార్, మీరు ఎందుకు అంత సీరియస్ అయితే వర్క్ స్టార్ట్ చేయలేదు? గొడవ పెట్టుకొని మేము మేనేజ్మెంట్ సైడ్ నుంచి మేనేజ్మెంట్ ఏమంటుందంటే, మీ చేతిలో పర్మిషన్ కాపీ పెట్టినాము, పర్మిషన్ కాపీ కూడా మీ చేతికి ఇచ్చినాక మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, చేయండి అని మమ్మల్ని అడుగుతున్నారు. అడిగితే అదే రోజు నేను మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పిన 20వ తారీఖు ఆ రోజు కూడా చెప్పిన, మీకు ఏం చెప్పినండి, నేను మీతో గొడవకి రాలేదండి, ఘర్షణకి రాలేదు, మేము వర్క్ చేసుకోవడానికి వచ్చినాము, మీరు వర్క్ వద్దంటున్నారు. మాకు ఒక 10 days టైం, మీరు కూడా 10 days టైం, 1 ముందు 15 days 1 month అన్నారు. ఈరోజు పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్ నారపల్లి మహాలక్ష్మీపురం కాలనీలో జియో టవర్ నిర్మించుట జరుగుతుంది. దీన్ని కాలనీ వాసులందరూ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. దీని మీద ఓనర్ గారు సానుకూలంగా స్పందించి ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని కోరుతూ అనుకున్నాం. తర్వాత కాలనీ వాసులందరూ తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల ఓనర్ గారు మరియు జియో సంబంధించిన టెక్నికల్ టీం అంతా వచ్చి ఇక్కడ ఈ వ్యతిరేకతను గమనించి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అట్లనే ఏదైతే ఓనర్ మన ప్లాట్ ఎవరైతే జియో టవర్ వాళ్లకు అగ్రిమెంట్ చేసిరో ఆ ఓనర్ గారు కూడా పరశురామన్న సానుకూలంగా స్పందించి కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటాం, కాలనీ వాళ్ళతో ఏకాభిప్రాయంతో మేము ముందుకు పోతాం, ఎట్లనే చేసి ఈ జియో టవర్ను దీన్ని తీసేయటకు వాళ్ళు సదాభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. కాలనీ వాసులందరూ దీని మీద ఆయనకు సానుకూలంగా స్పందించి హర్షం వ్యక్తం చేశారు. సో రేపు ముందు కూడా ఎలాంటి టవర్స్ మహాలక్ష్మీపురం 5 సెక్టార్లో నిర్మించకూడదని చెప్పేసి కాలనీ 5 సెక్టార్ల ప్రజలు ఏకాభిప్రాయం మీద నిలబడి దీన్ని ఎలాంటి టవర్ ముందుకు రాకుండా చూసుకోవాల్సిందిగా కాలనీ వాళ్ళందరి అభిప్రాయము దాని మేరకు మేము మాట్లాడడం జరుగుతుంది. కమిషనర్ గారి దగ్గర కూడా ఈరోజు ఈ జియో టవర్ యొక్క పర్మిషన్ క్యాన్సిల్ చేయాల్సిందిగా కోరడానికి కాలనీ ప్రజలందరము వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. లీగల్ టీం వాళ్ళు ఏమంటున్నారు? లీగల్ టీం వాళ్ళు ఓన్లీ మీరు ఓనర్ గారితో మాట్లాడి క్యాన్సిల్ చెప్పి ఆయన అభిప్రాయం మేరకు ఆయన ఒప్పుకున్నాడు. మేము కూడా కాలనీ వాళ్ళకు ఇబ్బంది కలిగించడం నాకు కూడా ఇష్టం లేదు, మేము కూడా జియో టవర్ వాళ్ళతోటి పర్మిషన్ క్యాన్సిల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే డిప్యూటీ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్తాము. కాలనీ వాళ్ళందరూ దీన్ని వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఒక లెటర్ హెడ్ ప్లస్ కాలనీ వాళ్ళందరూ ఒక 200 మంది ఉన్నాము, 200 మంది కలిసి వెళ్ళి మేడం గారికి ఒక వినతి పత్రము అందిస్తాము. అట్లనే ఇది క్యాన్సిల్ చేపిస్తాము. దీన్ని మళ్ళీ ఇంకో టవర్ రాకుండా కూడా చూసుకుంటాం. జిహెచ్ఎంసీ మీ పేరు చెప్పండి సార్. 8వ డివిజన్, నా పేరు తాళపల్లి పరశురాం. మేము ఇక్కడ నారాపల్లిలో నివాసం ఉంటాం. ఇక్కడ జియో టవర్ కోసం ఎలాంటి అబ్జెక్షన్ ఉండదని చెప్పేసి మేము కూడా టవర్ అనేది నిర్మించడానికి అవకాశం ఇచ్చాము. ఇచ్చిన క్రమంలో ఈరోజు అందరూ టెక్నికల్ టీం వాళ్ళు వచ్చి వాళ్ళకు ఒక మీటింగ్ అరేంజ్ చేసేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చారు. వచ్చిన క్రమంలో వచ్చేసి పబ్లిక్ అనేది వద్దు, పెట్టకూడదు, ఇక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి కాలనీ వాసులు వద్దని చెప్పడం జరిగింది. అదే విధానంగా నేను ఒక అభిప్రాయానికి వచ్చాను. ఆ అభిప్రాయం ఏంటంటే జియో టవర్ నుంచి, ఎందుకంటే నేను అగ్రిమెంట్ చేయడం జరిగింది, ఆ చేసిన క్రమంలో నాకు కూడా ఎలాంటి లీగల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా చూసుకుంటామని చెప్పేసి మన కాలనీ వాసులు కానీ, మన అన్నలు ఇక్కడ సీనన్న కానీ, మన నరసింహన్న కానీ వీళ్ళందరూ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లీగల్గా ఆ జియో వాళ్ళతో కంపెనీ వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది లేకుండా
ఉంటే మాత్రం నేను దానికి అందరికీ సహకరిస్తానని చెప్పేసి కోరుతున్నాను. నమస్కారం అండి, నా పేరు ప్రతిభా ప్రమోద్ రెడ్డి. మహాలక్ష్మీపురం కాలనీలో ఉంటున్నాము. సో మేము గత 5 ఏళ్ళుగా ఉంటున్నాము ఇక్కడే. టవర్కి మేము పూర్తిగా వ్యతిరేకం కాదు, బట్ ఏంటి అంటే జనాలు ఉన్న ప్లేసెస్లో ఇట్లాంటివి పెడితే అది ట్యాబు అవ్వచ్చు, ఇంకేమైనా మూఢనమ్మకం అనుకోండి. మేము ఎడ్యుకేటెడ్, బట్ ఈవెన్ దో మనకి రేడియేషన్ ఉంది అనడానికి పూర్తిగా ఎవిడెన్స్ లేదు, లేదు అని కొట్టిపడడానికి కూడా లేదు. సో అందరు చిన్నపిల్లలండి, బిలో 10 years. మా పాప 5 years, ఇంకో ఈ పాపను చూడండి 4 years, మా బాబు ఉన్నాడు 1 year. పెద్దవాళ్ళు ఉన్నారు, హార్ట్ వస్తాయి అంటున్నారు, థైరాయిడ్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నారు, హెల్త్ ఇష్యూస్, స్లీప్ సరిగ్గా పట్టకపోవడము, ఇవన్నీ మా ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారు. మేము కనుక్కున్నాము, బ్లైండ్ గా మేమేం వెళ్ళట్లేదు. ఇప్పుడు నాకు సర్జరీ అయినప్పుడు నాకు 1 day వరకు నాకు ఫోన్ ఇవ్వలేదు. ఎందుకు? రేడియేషన్. అంత చిన్న ఫోన్కే ఇంత రేడియేషన్ ఉంటే అంత పెద్ద టవర్కి కంప్లీట్గా లేదు అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? ప్రాపర్గా ఎవిడెన్స్ కూడా లేదు, మనకి ఉంది అని లేదు, లేదు అని లేదు. సో మేము మా పిల్లల భవిష్యత్తుని, మాది, పెద్దవాళ్ళది, అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని టవర్ వద్దు అని నిరసన అయితే వ్యక్తం చేసినాము. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ అయిందంటారు మేడం, మీరు ఎట్లా పూర్తిగా క్యాన్సిల్ అయిందనేది సో ఓనర్ గారిని మెచ్చుకొని తీరాల్సిందే అండి. సో అందరి కోరికని మన్నించి పెద్ద మనసుతోటి వాళ్ళు వద్దు అని చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం టీం వాళ్ళు కూడా కొంచెం మేము వైల్డ్గా రియాక్ట్ అయినామని అనుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ మా ఎమోషన్స్ అవన్నీ. వాళ్ళకి మాకు పర్సనల్గా ఎలాంటి అది లేదు, ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాకు కూడా పర్సనల్గా ఏదీ లేదు. సో ఇక్కడ ఓన్లీ మేము అందరం గ్యాదర్ అయింది ఏంటి అంటే టవర్ వద్దు అని చెప్పడానికి. సో ఫైనల్గా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది, అందరు కూడా హ్యాపీ. మనం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఫ్యూచర్ బాగుండాలి, ఎట్ ది ఎండ్లో మహాలక్ష్మీపురం బాగుండాలి. తోటి సహచరులకు, మా కాలనీ వాసులకు, మహిళలకు అందరు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జమ అయిందంటే కారణం ఒకటి, ఇక్కడ టవర్ పడుతుందనే దానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టవర్ ఒకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాలక్ష్మీపురం నారపల్లి నందు 5 సెక్టార్లు ఉన్నాయి. ఇక్కడ మహాలక్ష్మి 5 సెక్టార్ల ప్రతినిధులు, కాలనీవాసులు, నివాసస్తులు ఏ టవర్ను కూడా ఇక్కడ పెట్టడానికి వీల్లేదని ఒక తీర్మానం కాకుంది. దానివల్ల ఇక్కడ టవర్ పెడుతుందని చెప్పి మాకు తెలిసింది. అంటే ఇంకా స్టార్ట్ కాలే పని. తెలిసినప్పుడు ఇక స్థానిక కాలనీవాసులు అడ్డుకున్న తర్వాత ఈ విషయాన్ని టెక్నికల్ ఇంజనీర్ ఏమన్నారంటే ఒక 10 రోజుల లోపల మీరు ఏదైనా విషయము చర్చించి నిర్ణయం తీసుకోమన్నారు. అంత లోపల అది ఎవరిది ప్లాట్ అని తెలియదు, అది పరిశ్రమ గారిది అని తెలిసింది. మన నరసింహ కానీ, మన ప్రమోద్ కానీ, రాజు, సాయిరెడ్డి, సాగర్ రెడ్డి, వీళ్ళందరూ, రాజన్న, వీళ్ళందరూ కూర్చొని ఒక ఆలోచన చేసి పరిశ్రమ అంటే పరిశ్రమకు ఒకసారి ఫోన్ చేస్తే బాగుంటుందని చెప్పి మన కాలనీ వాళ్ళంటే ఫోన్ చేస్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు. అది నాకు ఎవరో చెప్పిండ్రు ఇట్లా అని. ఈ 5 సెక్టార్ల నిషేధం అని తెలియదు. ఇప్పుడు ఈ ఉద్దేశం ఉంది కాబట్టి కాలనీ వాళ్ళతోటి మనం కూడా సభ్యుడే, మన కాలనీ సభ్యుడే, మన అందరూ కలిసిమెలిసి ఉండాలని అందరి సంతోషమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎటువంటి వివాదాలు వద్దు, మనకు సంతోషంగా చెప్పిండు. ఏంటంటే ఇక్కడ 5 సెక్టార్లలో ఏ టవర్ వద్దనుకున్నాం కాబట్టి దీన్ని పూర్తిగా నేను సహకరిస్తున్నా. ఈ రోజు నుంచి సహకారం కాలనీవాసులకు ఉంటుంది, టవర్ రద్దు చేసుకుంటున్నామని చెప్పి తెలిపినందుకు ముఖ్యంగా పరశురామ్ గారికి ధన్యవాదాలు. రైట్. పోచారం మున్సిపల్ పరిధిలో గల మహాలక్ష్మీపురంలో మనం జియో టవర్ వేయడానికి. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు బొందు సత్యనారాయణ అండి, జియో లీగల్ టీం నుంచి వచ్చాను. జియో లీగల్ టీం రామంతపూర్ బ్రాంచ్ నుంచి వచ్చాను. మనము అన్ని రకాల పర్మిషన్ తీసుకున్నాం. మనకి ఇక్కడ పోచారం మున్సిపాలిటీ ఉన్నప్పుడే సెప్టెంబర్ 9వ తారీఖున మనం పర్మిషన్ తీసుకున్న తర్వాత సరే సెప్టెంబర్ నుంచి వాతావరణం వర్షాలు ఉన్నాయి, ఫ్లడ్ ఉందని చెప్పి ఆగి మనం 20వ తారీఖు నాడు వర్క్ చేయడానికి వచ్చినప్పుడు కాలనీ వాసులు అబ్జెక్షన్ పెట్టినందుకు నేను వెంటనే వర్క్ కాపీ చేసి ఈరోజు కాలనీ మీటింగ్ అన్నారు. మీటింగ్ రమ్మంటే మీటింగ్ వచ్చాం. ఈ మీటింగ్లో ఏంటంటే ఈ మహాలక్ష్మీపురంలో ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ ఆల్మోస్ట్ అంటే 90% ఆఫ్ ద పీపుల్ 5 సెక్టర్లు కూడా ఇక్కడ జియో టవరే కాదు ఎలాంటి టవర్లు మేము పెట్టనేయమని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఆ విధంగానే మన ఓనర్ గారు అయినటువంటి పరశురామ్ గారిని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయించుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా నేను మా జియో హైకమాండ్కి, జియో మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ టవర్ ఆపడానికి మనం ప్రయత్నం చేస్తామని కూడా నేను చెప్తున్నాను. శ్రీనివాస్, ఇది మహాలక్ష్మీపురం కాలనీ. దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి చెప్పదలుచుకుంది అంటే ఈ ట్రీట్మెంట్ వాటిలలో మాకు అసలు టైవరే వద్దు. ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ నుంచి వచ్చేటువంటి దాని సౌండ్సే కానీ ఏవైనా కానీ అవి తక్కువైనా ఎక్కువైనా మాకు ఆ ప్రాబ్లం లేదు, మాకు అవసరం లేదు ఆ టవర్. మేబీ దాని దగ్గర ఒక పార్క్ ఉంది, చిల్డ్రన్ పార్క్, దాన్ని కూడా మేము కొంచెం ఇంప్రూవ్ చేసుకోదలుచుకున్నాము. ఇది పెడితే దానికి అబ్జెక్షన్ ఉండదు, అందుకోసమనే మాకు ఇది వద్దు. ధన్యవాదాలు.